అక్రమంగా ఇసుకను తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డగోలుగా మట్టిని తరలించి కోట్లార్జిస్తున్నారు. ప్రతి గల్లీలో బెల్ట్ షాప్ పెట్టి విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. కనిపించిన భూమిని కబ్జా చేస్తూ సొంత సంపదను పెంచుకుంటున్నారు. ఇది చాలదన్నట్లుగా ఇప్పుడు పుణ్యక్షేత్రాలపై కూడా కన్నేశారు. రాయలసీమలో సుప్రసిద్ధ శైవ క్షేత్రం మల్లయ్య కొండపై మైనింగ్కు అనుమతినిచ్చింది కూటమి ప్రభుత్వం. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ 3 కొండల్లో ఉన్న ఇనుప ఖనిజాన్ని తవ్వి తీసేందుకు స్కెచ్ వేస్తోంది. ఇంతకీ మల్లయ్య కొండ చరిత్ర ఏంటో తెలుసుకుందాం. మల్లయ్య క్షేత్రం భక్తులకు పరమ పుణ్యధామం. తిరుమలకు 7 కొండలు ఎంత పవిత్రమో మల్లయ్య క్షేత్రానికి ఈ 3 కొండలు అంతే పవిత్రం. రాయలసీమలో ప్రసిద్ధ శైవ క్షేత్రం ఈ మల్లయ్య కొండ. మల్లయ్య కొండ శైవ క్షేత్రానికి విజయనగర సామ్రాజ్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఈ ఆలయ అభివృద్ధి మొత్తం కృష్ణదేవరాయల కాలంలోనే జరిగింది. తంబళ్లపల్లె కొండల మధ్య కొలువుదీరిన ఈ ఆలయం శతాబ్దాలుగా వివిధ దశల్లో అభివృద్ధి చెందుతూ వస్తోంది. స్వామివారి నిత్య నైవేద్యాలు, అర్చనలు, అన్నదాన కార్యక్రమాల నిర్వహణ కోసం వందలాది ఎకరాల భూముల్ని దేవాలయానికి కేటాయించారు. వీటి ద్వారా వచ్చే ఆదాయంతోనే తరతరాలుగా ఆలయంలో స్వామివారి కైంకర్యాలు కొనసాగుతున్నాయి. ఈ పవిత్ర క్షేత్రంలో పరమేశ్వరుడు శ్రీ మల్లికార్జున స్వామిగా, అమ్మవారు భ్రమరాంబికా దేవిగా వెలిసి భక్తుల కోర్కెలు తీరుస్తున్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ 3 కొండలపై కూటమి కన్ను పడింది. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని మల్లయ్య కొండ సముదాయంలో మైనింగ్ కు చంద్రబాబు పచ్చజెండా ఊపారు. ఈ 3 కొండల పేర్లు సాధుకొండ, శివపురం కొండ, మల్లయ్య కొండ. వీటిలో శివపురం కొండను ఇనుము కొండ అని కూడా పిలుస్తారు. కృష్ణదేవరాయల కాలం నుంచి ప్రసిద్ధి చెందిన ఈ కొండలపై స్వయంగా ఆ మల్లన్న కొలువై ఉన్నాడని రాయలసీమ ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు ఈ కొండల్ని చీల్చేందుకు కూటమి సిద్ధమైంది. సాధుకొండను ఏపీఎండీసీకి, ఇనుము కొండను సౌత్ వెస్ట్ మైనింగ్ కంపెనీకి కేటాయించేసింది చంద్రబాబు సర్కార్. ఈ 3 కొండల సముదాయంలో సుమారు 6,700 హెక్టార్ల రక్షిత అటవీ ప్రాంతంలో మైనింగ్ కు అనుమతించడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇట్లా అడ్డపడకూడదు, మీరు అడ్డపడితే మేము అరెస్ట్ చేస్తాము, మాకు అధికారాలు ఉండన్నారు. ఎంతమంది చేస్తారో చేయండి అని వాళ్ళు తిరగబడినారు. కాబట్టి ఎంతమంది చేస్తారు చేయని, అరెస్ట్ చేయని, ఒకవేళ వాళ్ళు చంపుతారో ఏం లేనా కూడా దానికి మేము అన్నిటికీ రెడీ సిద్ధంగా ఉన్నాం సార్. ఎక్కడ పోలేము, ఊరు వదిలిపోలేము. ఇప్పుడు వాళ్ళు డబ్బు ఇస్తారా, ఎందుకు సార్ ఆ డబ్బు? మాకు ఆ డబ్బు అవసరం లేదు, వాళ్ళు చేయనవసరం లేదు, ఈయనవసరం లేదు. పవిత్ర మల్లయ్య కొండపై మైనింగ్ జరగనివ్వమని గతంలో నమ్మబలికిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుక మడత పెట్టారు. తంబళ్లపల్లె నియోజకవర్గ ప్రజల్ని వెన్నుపోటు పొడుస్తూ ఇనుప ఖనిజం తవ్వుకునేందుకు అనుమతినిచ్చారు. సాధుకొండ, ఇనుము కొండల్లో ఐరన్ ఓర్ మైనింగ్ కు కాంపోజిట్ లైసెన్స్ అనుమతులు ఇవ్వడంపై పెద్ద ఎత్తున ప్రజలు, భక్తులు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓకే చెప్పినాడు, మేము ఆపేయమన్నాడు. ఇప్పుడే మాకు ఫోన్ చేసినాడు, వాళ్ళు చెప్పేసి కూడా పోయినారు. మళ్ళా రాత్రి టీవీ చూస్తే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాము, పచ్చ జెండా ఊపినారు మల్లయ్య కొండకు అని చెప్పి మళ్ళా రాత్రి టీవీలో చెప్పినారు. ఇట్లా అంతా జరుగుతుంది. మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా జరగనిం, ప్రాణాలు పోయినా కూడా జరగనిం. అందుకని ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయలేం సార్. అందరం ఒకటి అయిపోతాము, అన్ని పార్టీలు ఒకటి అయిపోయి దాన్ని ఆపేసేది మాత్రం ఖాయమే. ప్రాణాలు పోయినా కూడా వదలము. పొరుగునే ఉన్న అనంతపురం జిల్లాలో ఓబులాపురం మైనింగ్ చేయడం ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయో వీళ్లంతా ప్రత్యక్షంగా చూశారు. అక్కడకు వెళ్లి మరీ పరిశీలించారు. అప్పట్నుంచి తమ ప్రాంతంలో మైనింగ్ ను వ్యతిరేకిస్తున్నారు. మల్లయ్య కొండల్లో మైనింగ్ కు 20 ఏళ్ల కిందటే వ్యతిరేకించామంటున్నారు. కొండ ఎటువంటి మా పిల్లలైనా అడ్డపడతారు సార్. మేము చచ్చిపోయినా కూడా అడ్డపడి కొండను మటుకు కాపాడతాం. కొండను కొట్టేదానికి వీలే లేదు. మాకేమో లెక్కిస్తారు, ఇళ్లకు లెక్కిస్తారు అంటున్నారు. ఏం చేసా లెక్క? ఆ లెక్కతో మేమే చెడిపోతాం. పిల్లలు ఎట్లా కానీ ఎట్లా సార్ బతుకుతాము? ఏదైనా పని పాట చేసుకుని బతకాలన్నా బయట పోయి బతకలేము, బాడికి ఇల్లు కట్టలేము, ఎట్లా బతుకుతాము? కాబట్టి మా కొండ కాపాడుకుంటాం సార్. మాకు కావాలి కొండ. ప్రజల సెంటిమెంట్ ను ఏమాత్రం పట్టించుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా సాధుకొండపై 900 హెక్టార్ల విస్తీర్ణాన్ని ఒక బ్లాక్ గా విభజించి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు కేటాయించింది. ఇనుము కొండగా పిలిచే శివపురం కొండలో కొంత భాగాన్ని సౌత్ వెస్ట్ మైనింగ్ లిమిటెడ్ కు కేటాయించి లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసింది. దీంతో మల్లయ్య కొండల్లో మైనింగ్ కు పచ్చజెండా ఊపినట్టయింది. దీంతో 3 కొండల్ని ఆనుకుని ఉన్న 40 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మల్లయ్య కొండ పైన తమను
చంపివేసినా పర్వాలేదు, భవిష్యత్ తరాల కోసమైనా సరే ఈ ప్రాంతంలో మైనింగ్ జరగకుండా తామంతా కూడా ముక్త కంఠంతో ఏకవాక్య తీర్మానం చేసి అడ్డుకుంటామని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.